బ్రేకింగ్ న్యూస్ బీఆర్ఎస్ నేత మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై కేసు నమోదైంది. భూ కబ్జా వ్యవహారంలో హనుమకొండ సుబేదారి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. హంటర్ రోడ్డు దుర్గాదేవి కాలనీలో 500 గజాల స్థలాన్ని శంకర్ నాయక్ ఆదేశాలతో ఆయన అనుచరులు కబ్జా చేసేందుకు యత్నించినట్టు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ల్యాండ్ యజమానులకు చెందిన కంటైనర్ తో పాటు గృహోపకరణ వస్తువులు కూడా దొంగిలించిన విషయంలో శంకర్ నాయక్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. బాధితులపై శంకర్ నాయక్ అనుచరులు దాడికి పాల్పడ్డారని, వారి సెల్ ఫోన్లు కూడా లాక్కున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 30 సంవత్సరాల నుంచి వేధిస్తున్నారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాణభయం ఉన్నందున వారిపై తగు చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. శంకర్ నాయక్ పై వరుసగా ఫిర్యాదులు అందుతుండటంతో పోలీసులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని విచారణ చేపట్టారు. మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై కేసు నమోదైంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, హనుమకొండ జిల్లాలో ఎక్కడ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కబ్జా భాగవతాలే కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం అధికారం లేకపోవడంతో కూడా ఆయన 500 గజాల ఆ స్థలాన్ని ఆక్రమించుకొని అక్కడ అందులో ఒక కంటైనర్ ఇంజిన్ ఏర్పాటు చేసుకుంటున్నటువంటి భార్య భర్తల్ని కూడా అక్కడి నుంచి బలవంతంగా గెంటేసి వాళ్ళపై దాడి చేయడం, దాంతో పాటు కంటైనర్ ఇంటిని కూడా పూర్తిగా ధ్వంసం చేసి ఎత్తుకుపోవడంతో కూడా మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై మొత్తంగా 8 కేసులు, థెఫ్ట్, రాబరీ, ఎక్స్టార్షన్, మహిళలపై దాడి కింద సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం సుబేదారి పోలీసులు ఈ కేసుపై విచారణ చేస్తున్నారు. అయితే గత 20 ఏళ్లుగా కూడా తాను బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నప్పటి నుంచి కూడా పూర్తిగా తన స్థలం అంటే ఆ పక్కనే బాధితుల స్థలం పక్కనే తన స్థలం ఉండడంతో రోడ్డు వైపుగా ఉన్నటువంటి బాధితుల స్థలంపై కన్నేసినటువంటి శంకర్ నాయక్ తన మనుషులను పంపించి ఆ స్థలం ఇవ్వాలంటూ బెదిరింపులకు గురి చేయడంతో వాళ్ళు మీరు అన్నారు. దీంతో వాళ్ళు కట్టుకున్నటువంటి ప్రహరీ గోడను కూల్చి ఆ ఇంటిని కూడా పూర్తిగా ధ్వంసం చేసి గత 5 సంవత్సరాల నుంచి వాళ్ళపై దాడులకు పాల్పడి చంపాను బెదిరించడంతో కూడా ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో ధైర్యం చేసి ఆ సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిన్న సుబేదారి పోలీసులపై కేసు నమోదు ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. ఇక దీంట్లో నాన్ బెయిలబుల్ సెక్షన్ కూడా ఉన్న నేపథ్యంలో కూడా శంకర్ నాయక్ ను అరెస్ట్ చేస్తేనే తనకు సంబంధించినటువంటి బాధితులంతా బయటకు వస్తారంటూ కూడా వరంగల్ సంబంధించిన బాధితులంతా చెప్తారు. మొత్తానికి ఈ ఘటన లోపల పోలీసులు ఏం యాక్షన్ తీసుకుంటారు, ఈ రోజున 2 వర్గాలకు సంబంధించిన పేపర్లు అన్నింటినీ కూడా పరిశీలిస్తామని చెప్పిన నేపథ్యంలో కూడా త్వరలోనే శంకర్ నాయక్ అదుపులోకి తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. థాంక్స్ వేణు, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.